భవానీ అని నోటుకొస్తూనే ఉంటారు. బీపీసీలు కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రకు 2 ఏళ్ళు ఇన్ఛార్జ్ అని చిన్న 22 ఏళ్ళ అమ్మాయి. కానీ నా బిడ్డను కూడా చదవాలి అని ఢిల్లీ మొత్తం చూపిస్తుంది, ప్రపంచం మొత్తం చూపిస్తున్నది. నాకు ఇంగ్లీష్ పత్రికల జర్నలిస్ట్ ఆమె. మరి ఎట్లొచ్చిందంటే అదంతా చదువు ఎంత గర్వం ఉన్నది. కాబట్టి మిత్రుల అమ్మాయికి మీకు ముఖ్యంగా చెప్తున్నా, మీరు సమాజం ఎట్లున్నదో మీరు అదంతా చూస్తూ సమాజాన్ని చదువుతూ మీరు మీ కాళ్ళ మీద నిలబడే లేవదనేది. కానీ ఈ 22 ఏళ్ళు 23 ఏళ్ళు 25 ఏళ్ళు ఎవరైతే మీరు ఇష్టారాజ్యంగా టైంని ఫిల్ చేసుకొని బతుకుతారో ఈ 25 ఇయర్స్ లోపల మీరు సెట్ కాలేదనుకో మీరు బతికినన్ని రోజులు చెట్టపాలవుతారు. మీరు ఈ 25 ఏళ్ళు కష్టపడి మిగతా రోజులు సుఖపడాలా, ఈ 25 రోజులు కష్టపడకుండా మిగతా రోజులు బాధపడాలనేది మన చేతుల్లో ఉంది. మీరు ఎవరికి భయపడకూడదు, మీ టీచర్లకో తల్లిదండ్రులకో భయపడకూడదు. మీరు ఒక చిన్న టైం టేబుల్ వేసుకొని మీ బెడ్ దగ్గర పెట్టుకొని ఏ టైం లేవాలి, ఎప్పుడు లేవాలి, ఏం చదవాలి, ఏం చేయాలని ఆ టైంను మీరు ఉపయోగించుకుంటే దాని మీరు ఉంటుంది. కానీ పిల్లలు అనేటప్పుడు తల్లిదండ్రులు చెప్తారు వినాలి, కాలేజీకి వస్తే టీచర్లు చెప్తారు వినాలి. ఈ 2 టీచర్లకు తల్లిదండ్రులకు ఎవరైనా వినకుండా తెలియడానికో వాడు సమాజానికి విరోధం చేస్తారు, సంఘ విద్రోహం చేస్తారు. కాబట్టి నా బాధ ఏంటంటే తెలంగాణలో రాజకీయ పార్టీలతో నాకు సంబంధాలు లేవు, కానీ నా తెలంగాణ యువత సక్రమైన దాంట్లో తీసుకురావాలి. వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వీళ్ళకి సంవత్సరం ఒక్కసారైనా ఇటువంటి పెద్ద కాలేజీలలో జాబ్ మీద పెట్టేయాలి. చదువుకున్నాక వాళ్ళు జాబుల కొరకు పెట్టుకుంటుంది. ఎవరైతే జాబ్ కావాలో ఇప్పుడే 900 కంపెనీలు ఫార్మసీ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరైతే జాబ్ ఉందో ఇయర్ ఎండింగ్లో ఫైనల్ ఇయర్ వచ్చే వరకు కాలేజీలో జాబ్ పేద పెట్టేసి జాబ్ కల్పించాలనే ఉద్దేశంతో ఓ దీక్ష పట్టణాలతో ఎడ్యుకేషన్ యొక్క వృత్తి బాధలు నాకు అన్ని తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆలోచన చేసి ఈ సీట్లో కూర్చుండబెట్టారు. మీరు మాకు సహకరించండి, మీరు మీకు సహకరిద్దాము. తెలంగాణను సుభిక్షంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునే లెవెల్లో మీరు అందరూ ముందుంటారని, ఆ దిశలో మీ ఎడ్యుకేషన్ కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.